My dear final year students of Government Degree College, Agraharam, Rajana Sirisila district. This is your lecturer, Dr. Banda Upender Reddy, going to deliver the second hour session on the topic Borainlu and Carborains of paper 5, semester 5, unit 1, chapter 2. In the previous class, I have discussed what are the cluster compounds, types of clusters, examples, followed by what are the boranes, బోరేన్లు అంటే ఏమిటి, మరియు బోరేన్ల యొక్క రకాలు ఎన్ని రకాలు ఉంటాయి, బోరాన్ల నామకరణం ఏ విధంగా ఉంటుంది, అవి ఏ విధంగా వర్గీకరిస్తారు, వర్గీకరణ ఆధారంగా మనము ముఖ్యంగా మూడు వర్గీకరణకు పేర్కొన్నాము. ఒకటి క్లోజోబోరేన్లు, నిడోబోరేన్లు, అరాక్నోబోరేన్లు అని మూడు రకాలు పెంచుకున్నాం. అవి ఏంటి, ఏవి క్లోజోబోరేన్లు, ఏవి అరాక్నోబోరేన్లు, ఏవి నిడోబోరేన్ల విషయాలను గురించి తెలుసుకున్నాం. ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాము. ఆ విధంగా హైడ్రైడ్లు, బోరాన్ హైడ్రైడ్లు, బోరేన్లు ఎన్ని రకాలు ఉంటాయి, జనరల్ ఫార్ములా ఏమి ఉంటాయి అనే విషయాలను కూడా తెలుసుకున్నాం. వాటి నిర్మాణాలతో సహా వివరించుకున్నాం. ఈరోజు మనము పాత విషయాన్ని సమీక్షించుకున్న తర్వాత కొత్తగా మనము బోరేన్ల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రకాల బోరేన్లు ఉన్నాయి మన సిలబస్లో ఉన్న బోరేన్ల గురించి మనం చర్చించుకుంటాము. మొదటగా బోరేన్ల నిర్మాణం గురించి వెళ్దాం. మనము గత క్లాసులో చెప్పుకున్నప్పుడు బోరేన్లో 2 కేంద్రకాల 2 ఎలక్ట్రాన్ల బంధము మరియు 3 కేంద్రకాల 2 ఎలక్ట్రాన్ల బంధములని ఉంటాయి అని పేర్కొన్నాము. 2 ఎలక్ట్రాన్ల 2 కేంద్రకాల బంధాలను గురించి మనము సంకరీకరణ సిద్ధాంతంలో కానీ మరియు వ్యాలెన్సీ బంధ సిద్ధాంతంలో కానీ సరిగ్గా వివరించుకున్నాము. వాటి ఆధారంగా బంధాలను, బంధ స్వభావాలను, బంధ కోణాలను, బంధ దైర్ఘ్యాలను అన్నింటినీ నేర్చుకోవడం జరిగింది. అతిపాతావధి ఎక్కువగా ఉన్నప్పుడు బంధ బలం ఎక్కువగా ఉంటుందని, బంధ దూరం తక్కువగా ఉంటుందని, బంధ శక్తులు ఈ విధంగా ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. కానీ ఈ బహుకేంద్రక బంధాలు అనగా క్లస్టర్ సమ్మేళనాల్లో, ముఖ్యంగా బోరేన్లలో వీటిని క్లస్టర్ సమ్మేళనాలు, గుంపు సమ్మేళనాలు లేదా గుత్తి సమ్మేళనాలు లేదా రసాయన సమూహాలని చెప్పుకున్నాం. వీటిలలో మనకు వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం ప్రకారము 2 కేంద్రకాలు 2 ఎలక్ట్రాన్ల బంధాలు కాకుండా 3 కేంద్రకాలు 2 ఎలక్ట్రాన్ల బంధాలు విరివిగా లభిస్తాయి. అనగా 3 పరమాణువులు వాటి యొక్క 3 ఆర్బిటాలు కేవలం 2 ఎలక్ట్రాన్లతో కలిసి పంచుకొని 2 బంధాలను ఏర్పరుస్తాయి. మనం ఎక్కడైనా ఇంతవరకు చదువుకున్నప్పుడు 2 ఎలక్ట్రానులు కలిసి 2 కేంద్రకాలతో ఒక బంధం ఏర్పరచడం మనం గమనించాము. కానీ ఇక్కడ 3 కేంద్రకాలు 3 ఆర్బిటాలు, వాటిలో ఉన్నవి 2 జతకూడని ఎలక్ట్రాన్లు, ఇవి మాత్రం కలిసి మనకు 2 బంధాలను ఏర్పరుస్తాయి. ఇలా ఏర్పరిచే అంశాలను గురించి మనము వ్యాలెన్సీ బంధ సిద్ధాంతము మరియు సంకరీకరణ సిద్ధాంతము చెప్పలేదు అనుకున్నాము. కానీ ఇలాంటి బంధములు ఏర్పడతాయన్న విషయాన్ని మనము అణు ఆర్బిటాల్ సిద్ధాంతం ద్వారా తెలుసుకుంటాము. ఇది మనకు ఫస్ట్ ఇయర్లోనే మనకు రసాయన బంధం చాప్టర్లోనే వస్తుంది. మీకు గుర్తు లేకున్నా వాటిని మనం ఒకసారి గుర్తు చేయడం జరిగింది గత క్లాసులో.
ఇప్పుడు దాన్ని తిరిగి మళ్ళీ మీకు ఒక విధంగా చెప్పాలంటే H2+ హైడ్రోజన్ ప్లస్ అంటే హైడ్రోజన్లో 1s1 నుండి ఒక బంధం ఏర్పరచుకుంటాయి. యాక్చువల్గా సిగ్మా బంధము 1s1s అతిపాతం వలన అందులో ఒక ఎలక్ట్రాను ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఉండడం వల్ల అవి జతకూడుతాయి. కానీ H2+ అనగా ఈ హైడ్రోజన్ పరమాణు నుంచి ఒక ఎలక్ట్రాన్ తొలగిపోయినప్పుడు వచ్చిన దాన్ని హైడ్రోజన్ ప్లస్ ఆయాన్ అంటాం. దీంట్లో బాహ్యకక్షల్లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. ఒక హైడ్రోజన్లో ఉంటుంది, ఒక హైడ్రోజన్లో ఉండదు. ఒక ఎలక్ట్రాన్ తొలగిపోతుంది కనుక. అయినప్పటికీ అవి బంధము ఏర్పరుస్తాయి. అనగా అణువులు అణు ఆర్బిటాలుగా మారి అవి ఒక ఎలక్ట్రాన్ కూడా బంధం ఏర్పరుస్తుందనే విషయాన్ని మనము గత క్లాసులో చెప్పుకున్నాం. ఇప్పుడు వాటిని ఆధారం చేసుకొని మనం ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ మనకు డైబోరేన్ నిర్మాణం అనేది ఇక్కడ స్క్రీన్ మీద పేర్కొన్నట్టుగా ఉంటుంది. రెండు బోరాన్లు sp3 సంకరీకరణం కలిగి ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇవి రెండు ఖచ్చితంగా పేపర్ తలం అంటే పేపర్ మీద పరుచుకున్నట్టుగా ఉంటాయి. ఇవి వారధి బంధాలు. అనగా ఇంతకుముందు గత క్లాసులో చెప్పుకున్నట్టుగా ఒక బోరానులో ఖాళీ ఆర్బిటాలు, వేరొక బోరాన్లో పాక్షికంగా నిన్న ఆర్బిటాలు, హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాను కలిగి ఉండి ఈ మూడు అతిపాతం చెంది వీటి మధ్య ఒక బంధం ఏర్పడుతుంది. ఆ బంధాన్ని మనం బనానా బంధం అని చెప్పుకుంటాము. దీన్ని మూడు కేంద్రకాల 2 ఎలక్ట్రాన్ బంధంగా చెప్పుకుంటాం. దాన్ని మనము ఇక్కడ క్లియర్గా చూపించడం జరిగింది. చూడండి, ఇది ఒక ఆర్బిటాలు, ఇది ఒక ఆర్బిటాలు, ఎలక్ట్రాన్ లేదు, ఇందులోకి ఎలక్ట్రాన్ కలిస్తే మనకి ఈ విధంగా బంధం ఏర్పడింది. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ కలిసి ఈ బంధం ఏర్పడింది. అంటే ఈ విధంగా 3 కేంద్రకాలు 2 ఎలక్ట్రాన్లను బంధాన్ని ఏర్పరుస్తాయి. ఇక చివరకు ఉన్న వీటిని బ్రిడ్జ్ వారధి బంధాలు అంటాము. మనము వెడ్జ్ రూపంలో ఉన్న నిర్మాణాన్ని చూపిస్తున్నాము. ఈ 2 తలాలు ఇవి పేపర్ తలానికి లంబంగా ఉంటాయి. అంటే ఒకటి పైకి పేపర్ పై నుంచి మన కళ్ళ వైపుకు పొడుచుకొచ్చినట్టుగాను, ఇంకోటి పేపర్ కింది నుంచి కింది వైపుకు వెళ్ళిపోయినట్టుగాను ఉంటాయి. అనగా మొత్తం మీద ఇవి 2 మధ్యలో ఉన్న BHP బంధాలు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ నుంచి ఇవి పైకి పొడుచుకొని వచ్చినట్టు, ఇవి కిందికి వెళ్ళిపోయినట్టుగా ఉంటాయి. అనగా ఇవి చతుర్ముఖి నిర్మాణానికి సంబంధం ఉంటాయి. ఎందుకంటే sp3 సంకరీకరణం కనుక చతుర్ముఖీయ నిర్మాణమైన సంకరార్టాలు ఏర్పడతాయి. అవి బంధంలో పాల్గొన్నప్పుడు చతుర్ముఖీయం నుండి విచలనం ప్రారంభిస్తాయి. ఎందుకు విచలనం ప్రారంభిస్తాయి అనే విషయాన్ని కూడా మనం చెప్పుకుంటాము. ఇప్పుడు ఇక్కడ వెడ్జ్ నొటేషన్ ఫార్ములా అంటారు. మనందరం ఆర్గానిక్ కెమిస్ట్రీలో చెప్పుకున్నాము. వెడ్జ్ చెప్పినప్పుడు వెడ్జ్లో ఈ విధంగా నేను స్క్రీన్ మీద రాస్తున్నట్టు చూపిస్తే అది పేపర్ పై నుండి మన వైపుకు పొడుచుకొచ్చింది అనుకోవాలి, ముందు వైపు ప్రొజెక్షన్ అయింది అనుకోవాలి. అలా కాకుండా మనము ఇలా గీతలుగా ఇలా రాస్తే దీన్ని డాష్ లైన్తో రాస్తే మన కళ్ళ నుంచి పేపర్ నుండి కింది వైపుకు అవతల వైపుకు వెళ్ళిపోయింది అనుకోవాలి. ఒక గీతతో చూపిస్తే అది ఖచ్చితంగా ప్లేన్ మీదనే అంటే పేపర్ మీదనే పరుచుకొని ఉన్నదని అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు మీరు అణు యొక్క నిర్మాణాన్ని చాలా జాగ్రత్తగా మనస్సులో ఊహించుకోవచ్చు. అలా ఊహించుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎదురు మీద ఉన్న గోడ మీద 2 బోరాన్లు 2 హైడ్రోజన్లు మధ్యలో ఉంటే ఆ గోడ అవతలకి ఒక హైడ్రోజన్, గోడ ఇవతలకి ఒక హైడ్రోజన్గా టన్నర్ బంధాలు ఉంటాయి. ఇది చతుర్ముఖి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా ఈ బోరాన్ల మధ్య దూరము ఇక్కడ ఎలాంటి బంధం లేనప్పటికీ వీటి మధ్య దూరము 1.77 యాంగస్ట్రామ్లో ఉంటుంది. అది స్పేషియల్ అంటే స్పేస్లో అంతరాళంలో దూరం మాత్రమే బంధాలు, ఎలాంటి బంధాలు ఉండవు. ఇప్పుడు దీని గురించి మనం పూర్తిగా ఇప్పుడు చెప్పిన అంశాలను పూర్తిగా మనం అర్థం చేసుకుందాం. ఈ తలాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనము గ్రహించండి. ఇది
పేపర్ ప్లేన్, ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఇది పేపర్ ప్లేన్లో ఉంది. నెక్స్ట్ ఇది పేపర్ ప్లేన్కు ఇది లంబంగా ఉంది, ఇలా లంబంగా ఉంది. తర్వాత ఈ యువతలు ఇది 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 ఒక ప్లేన్లో ఉంటాయి, ఇది లంబంగా ఉంటుంది. ఇది బాగా గమనించాలి. ఇది కాగితలంపై ఉంటుంది, మధ్యది చిటుపక్కది కాగితలానికి లంబంగా ఉంటుంది. ఇది ముఖ్యమైన నిర్మాణము. ఇప్పుడు మనం దాన్నే ఒక అక్షరాల్లో రాసుకున్నాం, చదువుకోండి ఒకసారి. B2H6లో 2 బోరాన్లు sp3 సంకరకణం కలిగి ఉండి చతుర్ముఖి ఆకృతి గల ఆర్బిటాళ్ళు ఏర్పడును. ఒకటి ఖాళీగా ఉండును, మిగిలిన మూడింటిలో సగం నిండి ఉండును, అనగా ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగి ఉండును. దాన్ని మనం ఇక్కడ పిక్చరైజేషన్ చేయడం జరిగింది. ఇది బోరాను. ఈ బోరాను పైన మనకు సంకరీకరణం sp3 ఉంటుంది, మనకు తెలిసి ఎట్లా ఉంటుందో అది. ఇందులో ఒకటి ఖాళీ ఉంటుంది, మూడింట్లలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. అలానే 2 ఉంటాయి. 2 బోరాన్లు కూడా సంకరీకరణలో పాల్గొంటాయి కనుక అవి రెండిట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇవి ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు 3 ఎలక్ట్రాన్లు 4 ఆర్బిటాళ్ళు. బోరాను బాహ్య కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి అంటే కేవలం 3 ఎలక్ట్రాన్లే ఉన్నాయి. అవి ఒక్కొక్క హైడ్రోజన్తో అతిపాతం జరిపితే ఒక బంధము ఏర్పడుతుంది. ఆ విధంగా 3 హైడ్రోజన్లతో BH3 ఏర్పడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకున్నా ఇంతకుముందు, బోరాన్లో చతుర్ముఖ్య నిర్మాణం గలది 3 ఒక్కొక్క ఎలక్ట్రాన్ కలిగి ఉండి ఇది ఖాళీగా ఉంటుంది, ఖాళీ. ఇప్పుడు ఇవి ఒక్కొక్క హైడ్రోజన్తో ఈ విధంగా 1s1తో ఒక అతిపాతం జరిపి ఈ విధంగా పిరమిడల్ నిర్మాణం కలిగిన ఖాళీ ఆర్బిటాలు కలిగి ఉన్న sp3 కలిగి ఉన్న నిర్మాణం ఏర్పరుస్తాయి. మొత్తం మీద ఎన్ని ఎలక్ట్రాన్లు అయినా ఇక్కడ 2, ఇక్కడ 2 మరియు అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు, ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు, ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు, 6 ఎలక్ట్రాన్లు. అంటే ఏర్పరిచిన BH3లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? ఇప్పుడు కేవలం 6 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి. ఒక BHలో 2, ఇంకో BHలో 2, ఇంకో BHలో 2, ఒకటి ఖాళీ ఆర్బిటాల్ ఉంటుంది. నిర్మాణం ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా అది ఈ విధంగా పిరమిడల్ నిర్మాణం కలిగి ఉంటుంది, పైన ఖాళీగా ఉంటుంది. ఇక్కడే మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏంటి ఆ విషయం అంటే, బోరాను భాగకక్షలో 3 ఎలక్ట్రాన్లు, 3 హైడ్రోజన్తో కలిస్తే 6 ఎలక్ట్రాన్లు పెంచుకుంటే కేవలం 6 ఎలక్ట్రాన్లు అనగా సెక్స్టేట్, షష్టకం మాత్రమే నిండి ఉంది. అనగా ఇంకొక ఆర్బిటాల్ ఖాళీగా ఉంది, అందులోకి 2 ఎలక్ట్రాన్లు చేర్చవచ్చు, అప్పుడు అష్టకం అవుతుంది. అంటే ఇది అష్టక సిద్ధాంతమును పాటించడం లేదు. అష్టక సిద్ధాంతమును పాటించకపోవడం వల్ల, దీని బాహ్యకక్షలో 8 ఎలక్ట్రాన్లు లేకపోవడం వల్ల ఇది అత్యంత అస్థిరమైన సమ్మేళనంగా ఉంటుంది. కనుక BH3 అనేది మనకు ప్రకృతిలో దొరకదు. BH3 ఎక్కడా మనకు దొరకదు. ఎందుకంటే ఇది అష్టకం నిండి లేదు, ఖాళీగా ఉంది. అష్టకం నింపుకోవడం కోసం ఇది అత్యంత వేగంతో చర్యలో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ దీనికి ఏ వైపు నుండి ఎలక్ట్రాన్లు ఇచ్చే అవకాశం లేనప్పుడు ఇది తనకు తాను సాటిస్ఫాక్షన్ కొరకు ఏం చేస్తుందంటే, పక్కనున్న హైడ్రోజన్తో ఈ ఖాళీ ఆర్బిటాలు అతిపాతం చెంది వారధి బంధాలను ఏర్పరిచి కాసింత స్థిరత్వాన్ని పొందుతుంది. అయినా మొత్తం స్థిరత్వం రాదు, ఎందుకంటే ఆ విధంగా ఉన్నప్పుడు ఏదో కొద్దిగా ఎలక్ట్రాన్ కొరత తీరుతుంది తప్ప ఖచ్చితంగా అష్టకం అనేది రాదు. అయినప్పటికీ కొద్ది మేరకు స్థిరత్వాన్ని పొందడంలో భాగంగా ఎలక్ట్రాన్లు ఎక్కడి నుండి వచ్చే అవకాశం లేనందున పక్కనున్న హైడ్రోజన్ నుండి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ హైడ్రోజన్ దగ్గర కూడా ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది కనుక, ఆ ఒక్క ఎలక్ట్రాన్ ఇంకో దాంతో బంధంలో పాల్గొని ఉంటుంది కనుక అది కూడా ఇవ్వలేని పరిస్థితిలో
ప్రతి క్షణం ఆ బంధంలో ఉన్న ఎలక్ట్రాన్తో ఇది ఖాళీ ఆర్బిటాలు అతిపాతం చెంది సాధ్యమైనంత వరకు ఎలక్ట్రాన్ వేగాన్ని లాక్కొని బంధంలో పాల్గొనడం వల్ల మనకు బంధ దూరాలు పెరిగి బంధ బలం తగ్గి పాక్షిక ఎలక్ట్రాన్ వేగం పంచుకోవడం వల్ల ఎలక్ట్రాన్ వేగం అతిపాతం తగ్గిపోవడం వల్ల మూడు పరమాణుల మధ్య బంధం ఏర్పడ్డప్పటికీ బంధ దూరాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని మనం కింది విషయంలో చూపిస్తాము, బాగా జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా ఒక ఖాళీ ఆర్బిటాలు ఇది పగం నిండిన ఆర్బిటాలు ఒక ఆర్బిటాలతో ఈ మూడు ఈ విధంగా అతిపాతం చెందుతాయి. ఇది ఒకటి ఉంది, ఇది ఖాళీ ఉంది, ఇది కలిపి ఈ విధంగా మూడు అతిపాతం చెందుతాయి. చెంది మనకు ఖచ్చితంగా ఒక కొత్త రకమైన బంధాన్ని ఏర్పరుస్తాయి. ఈ విధంగా మనకు వారధి బంధాన్ని ఏర్పరుస్తాయి. ఒక బోరాన్ యొక్క సగం నిండిన ఆర్బిటాలు మరొక బోరాన్ యొక్క ఖాళీ ఆర్బిటాలు sp3 ఆర్బిటాలు ఐరోన్ యొక్క 1s1తో అతిపాతం చెంది పైన పటంలో చూపిన విధంగా స్థిరత్వం పొందుటకై బనానా బంధమును ఏర్పరచును. ఇవి రెండు బోరాను కలుపుచున్నందున వాటిని వారధి బంధము అంటారు. ఈ బంధంలో మూడు కేంద్రకాలు బోరాన్లు 2 ఒక హైడ్రోజను కేవలం 2 ఎలక్ట్రాన్ల అతిపాతం జరుగును. ఈ రకమైన బంధమును VBT వివరించలేకపోయింది. MOT ద్వారా మాత్రమే వివరించగలుగుతాము. ఇప్పుడు బంధ శక్తులు బంధ గుణాల గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఇంతకుముందు. దాన్ని మీరు ఇక్కడ చిత్రీకరణ ప్రకారం చూసినట్టయితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ PHT థర్మల్ బంధం అనేది 2 ఎలక్ట్రాన్ 2 కేంద్రకాలు మాత్రమే ఓవర్లాప్ ఉన్నాయి కనుక ఎక్కువ ఉంటుంది. బంధంలో వారధి బంధంలో పాల్గొన్న వాటిల్లో 2 ఎలక్ట్రాన్లు 3 కేంద్రకాలు పంచుకున్నాయి కనుక అతిపాతం తక్కువగా ఉండి బంధ దూరాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే బంధ దూరం ఎక్కువగా ఉంటుందో బంధ శక్తులు తక్కువగా ఉంటాయి. ఇక బంధ కోణాల విషయంకి వచ్చినట్టయితే చాలా విషయం చెప్పుకోవచ్చు. ఇక్కడ sp3 సంకరీకరణం కనుక మనం ఖచ్చితంగా పరిశీలించినట్టయితే మనకు 109 degrees 28 minutes ఉండాలి. కానీ ఇక్కడ ఈ బంధ కోణం 97 మాత్రమే ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే ఎలక్ట్రాన్ వేగం ఇక్కడ తక్కువగా ఉండడం వల్ల వాటి మధ్య వికర్షణ తగ్గిపోయి అవి దగ్గరికి వస్తాయి. కానీ 2 కేంద్రకాలు 2 ఎలక్ట్రాన్ల మధ్య ఇక్కడ ఎలక్ట్రాన్ వేగం ఎక్కువ ఉండి డెన్సిటీ సాంద్రత చాలా ఎక్కువ ఉండి అవి వికర్షించుకోవడం వల్ల బంధ దూరం పెరుగుతుంది, బంధ కోణం పెరుగుతుంది. ఈ విధంగా పరిశీలించినప్పుడు బాగా జాగ్రత్తగా గమనిస్తే బంధ కోణాలు టర్నల్ బంధ కోణాలు BHT టర్నల్ బంధాలలో 120 ఉంటుంది. 109 నుంచి 198.28 degrees నుంచి 120కి పెరుగుతుంది. ఆల్మోస్ట్ 11 డిగ్రీల బంధ కోణం పెరుగుతుంది. అదే సమయంలో 109 నుంచి 97కి పడిపోతుంది. అనగా ఆల్మోస్ట్ 11 డిగ్రీలు తగ్గిపోతుంది. క్రమ చతుర్ముఖీయ నిర్మాణం నుంచి ఇది విరూపకత ప్రదర్శిస్తుంది. కావున దాన్ని మనము పరిశీలించినట్లయితే టర్నల్ బంధాలు వెడల్పుగాను బ్రిడ్జ్డ్ బంధాలు దగ్గరగాను ఉంటాయి. దీనికి కారణము ఎలక్ట్రాన్ సాంద్రత లేకపోవడం వల్ల బంధ ఎలక్ట్రాన్ల జంట మధ్య వికర్షణలు అనేది ఎక్కువ తక్కువ ఉండమే అని చెప్పుకోవచ్చు. ఇది ఇంతవరకు చెప్పుకున్నది B2H6 డైబోరిన్ యొక్క నిర్మాణము. నాకు తెలిసి ఇది కొత్తదేం కాదు. ఈ నిర్మాణం మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా అది ఎగ్జామినేషన్ వచ్చే ప్రశ్నగా ఉంటుంటుంది. మీకు తెలిసిన విషయమే అది. కానీ దాన్ని వివరించి చెప్పుకోవడం మన బాధ్యత కనుక చెప్పడం జరిగింది. ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ అనగా ఎలక్ట్రాన్ కొరత సమ్మేళన డైబోరేన్లు బోరేన్లు అందుకే ఏకణువు కాకుండా అనేక రూపాల్లో పలిమరీకరణం చెంది రకరకాల నిర్మాణాలుగా మారిపోతూ ఉంటాయి. అవి స్థిరత్వం పొందడంలో భాగంగా అవి B2H6 B4H10 B6H14 అంటూ రకరకాల నిర్మాణాలు పొందుతాయి. వాటిలో మనం B2H6 యొక్క నిర్మాణాన్ని ఇప్పుడు చెప్పుకున్నాము. ఇప్పుడు రెండవది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే B4H10 యొక్క నిర్మాణాన్ని చెప్పుకుంటాము. ఈ నిర్మాణం గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా మనం ఏమంటామంటే అరాక్నోబోరేన్ అంటాము.
అరాక్నోబోరిన్ ఎందుకు అంటాము అంటే ఇది క్రమ బహుముఖీయ నిర్మాణం నుండి రెండు తొలగించగా వచ్చిందని చెప్పుకున్నాం ఇంతకుముందు. అందువల్ల దీన్ని అరాక్నోబోరిన్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ C6H6-2 అనే ఒక క్లోజోబోరేన్ నుండి B6H6 అనే బోరేన్ నుండి, ఇది క్లోజోబోరేన్ నుండి 2 బోరాన్ను తొలగిస్తే వచ్చింది అనుకుంటాము. దాన్ని మనం నిర్మాణం ఏ విధంగా ఉంటుందో ముందు క్లాస్ చెప్పుకున్నాము. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే దాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొద్దిగా ఏ విధంగా ప్రయత్నం చేద్దామో చూద్దాం ఇక్కడ. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వచ్చరికి ఇది బోరాన్లో 6 అనుకుందాము. పైన కింద అష్టముఖ్య నిర్మాణాన్ని కలిగి ఉంటాయి అనుకుందాం. ఇట్లా ఇవి 4 పైనుంచి ముఖాలు, కింది నుంచి 4 ముఖాలు, మొత్తం 8 ముఖాలు వచ్చాయి. చూడండి, గమనించండి. మీకు అర్థం కావడానికి కలర్ చేంజ్ చేస్తాను ఇక్కడ. చూడండి, ఇది వెనుక నుంచి ఈ విధంగా 1 2 3 4 అంటే కింది నుంచి అష్టముఖ్య నిర్మాణము. ఇవన్నీ ఐరోయన్లు అనుకుందాము. ఇది ఇందులోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నామంటే దీన్ని తీసేస్తున్నాం. తీసేస్తే మిగిలేది ఏంటి? ఇప్పుడు కేవలం 1 2 3 4 మాత్రమే మిగులుతుంది. ఇది బీబీ బంధము. ఇది అక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా, దీన్ని మళ్ళీ క్లియర్ చెప్తాను ఇప్పుడు నేను. ఆ విధంగా మిగిలిన బంధాల్లో 1 తలం పైన, అంటే పైన, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ. మిగతా ఇక్కడ ఇది తీసేసాం. ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ తీసేసాం అనుకోండి. 6 4 ఉన్నాయి. 4 ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఏవైనా 2, ఈ 2లో బీబీ బంధం ఉంటుంది. ఇది బీబీ బంధము. తర్వాత ఇక్కడ నుంచి ఇది ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇట్లా ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అంటే ప్రతి బోరాన్ పైన మళ్ళీ ఒకసారి గీచి చూపెడతాను మీకు అర్థం కావడం కోసం. ఒక 2 పెన్నులు తీసుకొని మీకు వేరు పెన్నులు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బోరాన్లు గీస్తాము. 1 2 3 4. వీటికి మనము ఈ విధంగా ఉండే తలాలన్నమాట. ఇవి తలాలు ఇట్లా ఉంటాయి యాక్చువల్గా, కానీ వీటి అవసరం లేదు మనకి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏం జరుగుతుందో బాగా గమనించండి. మనం బంధాలు గీస్తున్నాము. ఇది డైరెక్ట్ నేరుగా బంధం మాత్రమే ఉంటుంది. ఇది బోరాను, బీబీ బంధం ఉంటుంది. ఇవి బోరాన్లు. బీబీ బంధాన్ని నేను ఖచ్చితంగా గ్రీన్ పెన్తో చూపించాను. నెక్స్ట్ ఇక్కడే మనం ఇప్పుడు హైడ్రోజన్ చూస్తాము. హైడ్రోజన్లు ఎట్లా ఉంటాయి అనేది. హైడ్రోజన్లో 1 దీనికి ఒక హైడ్రోజను, దీనికి ఒక హైడ్రోజను, తర్వాత దీనికి 2 హైడ్రోజన్లు, దీనికి 2 హైడ్రోజన్లు. ఇప్పటికి మనకు 6 హైడ్రోజన్లు అయిపోయినాయి. 10 రావాలి కనుక ఈ విధంగా ఈ విధంగా ఉంటాయి. అంటే మొత్తం మీద 1 2 వారధి బంధాలు, 3 4 BHP వారధి బంధాలు, 1 BB బంధము, మిగిలిన అన్ని VH హైడ్రోజన్ బంధాలు ఉంటాయి. దాన్ని ఇంకో విధంగా ఇలా చూపించవచ్చు. అండి ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఒకసారి చూపించాను ఆల్రెడీ, మళ్ళీ చెప్తున్నాను. ఇది ఒక బోరాను, ఇది ఒక బోరాను, BB బంధం. ఇది ఒక బోరాను, ఇది ఒక బోరాను, 4 బోరాన్లు. తర్వాత ఇది BOH బంధము, బ్రిడ్జ్డ్ బంధాలు ఇవి. ఇక్కడ ఒకటి మాత్రం నేరు బంధం ఉంటుంది, మిగతా చోట ఎక్కడ ఉండదు. ఇవి పక్కవాటు హైడ్రోజన్ బంధాలు. ఇది టెట్రాహెడ్రల్. ఇవి 2 పైకి కిందికి ఉంటాయి, పేపర్ మీద ఉంటాయి ఈ 3. మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఇది పైకి, ఇది కిందికి, పేపర్ కిందికి. ఇవి పేపర్ పైన, ఇది కూడా పేపర్ పైనే. ఈ విధంగా ఉన్నప్పుడు
చతుర్ముఖ్య నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇది 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 సేమ్, ఇది వేరే. ఈ విధంగా ఉంటాయి. ఈ నిర్మాణంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ నిర్మాణంలో ఏమేమి ఎలక్ట్రాన్లు పాలు పంచుకున్నాయి అనే విషయాలను గమనిద్దాం. ఇప్పుడు ఇందులో మొత్తము B4H10 అనే అణువులో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి అంటే 4 బోరాన్లకు ఒక్కొక్కదానికి బాహ్యకక్షలో 3 చొప్పున 4 మూల 12 ఎలక్ట్రాన్లు ఉండాలి. హైడ్రోజన్లు 10 కనుక మొత్తం 22 ఎలక్ట్రాన్లు బాహ్యకక్షలో మనకు చెరలో పాల్గొంటాయి. ఎలా పాల్గొంటాయో చూద్దాం వాటిని. ఇక్కడ చూస్తే BB మధ్య ఒక బంధం ఉంటుంది కనుక 2 ఎలక్ట్రాన్లు. అదేవిధంగా BHP 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్, దీన్ని ఏమంటాము 3 కేంద్రకాలు 2 ఎలక్ట్రాన్ బంధాలు 4 ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి. 4 2 8 ఎలక్ట్రాన్లు. తర్వాత BH టెర్మినల్ బంధాలు 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 ఉన్నాయి కనుక 12 ఎలక్ట్రాన్లు, మొత్తము 20 ఎలక్ట్రాన్లతోని ఇన్ని బంధాలు ఉంటాయి. ఇందులో బ్రిడ్జ్డ్ వారధి బంధాలు అంటే 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ 4, 2 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ 7 + 4. ఒక BB బంధము నేరుగా ఉంది మరియు BHB బంధము ఉంది, కానీ 3 బోరాన్ల మధ్య బంధం ఇందులో లేదు. మిగతా అన్ని బంధాలు ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ చాప్టర్ B5H. నెక్స్ట్ టాపిక్ B5H10. B5H9 పెంటాబోరేన్ 9. ఈ నామకరణ ఏ విధంగా చెప్తారో ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇక నిర్మాణం చూస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా బాగా అర్థం కావాలి. చూసుకోండి ఒకసారి దాన్ని జాగ్రత్తగా. ఈ నిర్మాణం అర్థం చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇది పేపర్ మీద రాసిన నిర్మాణాన్ని మీకు చూపించడం కోసము. ఎదురుగా నా కళ్ళెదురుగా మీరు ఉన్నట్టయితే దీని వివరణ అనేది మోడల్స్ ద్వారా కానీ ఇంకే విధమైన పద్ధతిగా చూపించే అవకాశం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మనకు అలాంటి అవకాశం లేనప్పటికీ నేను మ్యాక్సిమం మీకు ట్రై చేస్తాను అర్థం కావడం కోసం. సో ఇక్కడ ఒకసారి బాగా గమనించండి. ఇప్పుడు నేను చెప్పింది బాగా ఫాలో కాండి. ఇదొక బోరాన్ పేపర్ మీదనే ఉంది, ఇదొక బోరాన్ పేపర్ మీద ఉంది, ఇదొక పేపర్ మీద ఉంది. ఈ 4 బోరాన్ నుంచి వెళ్ళి కలుపుతూ ఒక బోరాను మీద టాప్ పైన అందుకని ఈ విధంగా థిక్ లైన్స్ చూపించాను. టాప్ పైన ఉంది, పిరమిడల్ రూపంలో, స్క్వేర్ పిరమిడల్ రూపంలో ఉంటుంది. అంటే పిరమిడ్లో ఎత్తు మీద కొచ్చగా ఉన్న మీద ఒకటి ఉన్నట్టు, అడుక్కు 4 స్టూల్ లాగా ఉన్న 4 ఉన్నట్టు ఉంటాయి. ఇక్కడ నుంచి అక్కడికి ఉన్నప్పుడు ఈ విధంగా బంధాలు ఏర్పడాలి. ఖచ్చితంగా 4 వేళ్ళు మనం చేతుల కింద ఆనిస్తే నిల్చుండి పెట్టినట్టు ఉంటుంది. అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, శంకు రూపంలో అంటే ఒక కోన్ రూపంలో ఉంటుంది, కానీ దానికి చతురస్ర పిరమిడ్ అంటాం. పిరమిడ్ అంటే మీ అందరికీ తెలిసి ఎట్లా ఉంటుందో, ఇది చతురస్ర పిరమిడ్. చతురస్ర పిరమిడ్లో బంధాలు ఏ విధంగా ఏర్పడతాయనే విషయం చెప్పుకుంటాం. ఇందులో డైరెక్ట్గా నేరుగా ఇది 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్, అంటే ఇందులో 3 బోరాన్లు ఈ విధంగా ఒక ఆర్బిటాలు అతిపాతం చెంది ఈ విధంగా మారుతాయి. అంటే 3 sp3 సంకరీకరణాలే, కాకపోతే ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఐ విల్ చేంజ్ ద పెన్. ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, దీంట్లో ఖాళీ. అంటే ఈ 3 కేంద్రకాలు కలిసి ఒక చోట బంధం ఏర్పరుస్తాయి. 3 కేంద్రకాలు కలిసి ఒక చోట బంధము ఏర్పరుస్తాయి. అంటే ఒకవైపు నుంచి ఈ వైపు నుంచి ఒక బోరాను, ఈ వైపు నుంచి ఒక బోరాను, ఈ వైపు నుంచి, ఇవన్నీ 3 కలిసి ఈ విధంగా 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్ ఒకటి ఏర్పరుస్తాయి. తర్వాత ఇది 3 బోరాన్ల మధ్య బెంట్ బంధం, బనానా బంధం లాంటిది కాదు. తర్వాత రెండో బంధం ఏ విధంగా ఉంటుందంటే, ఇది బీక్ డైరెక్ట్ బంధం ఉంటుంది. ప్రత్యక్ష బంధము 2 ఎలక్ట్రాన్లు 2 సెంటర్ల బంధము. తర్వాత ఒక బోరాన్ కింద పిరమిడ్ రూపంలో 4 చతురస్ర రూపంలో ఉన్న 4 బోరాన్లకి బ్రిడ్జ్డ్ బంధాలు ఒక హైడ్రోజన్తో ఓవర్లాప్ 4 ఉన్నాయి. ఈ విధంగా ప్రతి బోరాన్కు ఒక టెర్మినల్ బంధం ఉంటుంది. అంటే మొత్తం మీద ఇందులో అన్ని రకాల బంధాలు ఉన్నాయి. ఒక BBB బెంట్ బంధం తప్పితే
బీకి 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 మధ్యలో ఉండే ఇలాంటి బనానా బంధం తప్పితే మిగతా అన్ని రకాల బంధాలు మనం పేర్కొన్న స్టార్టింగ్లో పేర్కొన్నవి ఏంటది, ఒకటి బీహెచ్ టెర్మినల్ బంధము, అదేవిధంగా బీబీ సిగ్మా బంధము, మరియు బీహెచ్బి బనానా బంధము, మరియు బీబీల మధ్య వెబ్ లాంటి బంధము, బెంటు బంధం కాని బంధము. ఇన్ని బంధాలు ఉన్నాయి, ఒక బెంటు బంధం మాత్రమే లేదు. దీన్ని మనం బాగా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇదేమో టాప్ వ్యూ, మనం పైనుంచి పిరమిడ్ పైనుంచి చూసినట్టు, ఇది పిరమిడ్ను పక్క నుంచి చూసినట్టు, పిరమిడ్ ఈ పక్కన చూసినట్టు, ఇది పైనుంచి చూసినట్టు. సో ఇలా చూసినప్పుడు ఏమవుతుందన్నమాట, కింద 4 ఉంటాయి బేస్లో, ఇట్లా పైన ఒకటి ఉంటుంది. దాన్ని కలుపుతూ ఉంటే అష్టముఖ్యంలోకి వెళ్ళి ఒకటి తీస్తే వచ్చింది. అష్టముఖిలోకి వెళ్ళి అంటే అష్టముఖి ఏమంటే 6 C6H6 B6H6లోకి వెళ్ళి ఒక్కటి తీస్తే వచ్చింది కనుక దీన్ని మనం నిడోబోరేన్ అంటాము. ఇందులోకి వెళ్ళి ఇంకొకటి తీస్తే, ఈ ఒక్కటి తీస్తే ఇంతకుముందు చెప్పుకున్న B4H10 వస్తుంది, అది అరాక్నోబోరేన్ అవుతుంది. ఒకవేళ అన్నీ ఉన్నట్టయితే దాన్ని ఏమన్నామంటే క్లోజోబోరేన్ అంటాము. సో ఇది నిర్మాణాన్ని మనం ఈ కింది విధంగా వివరించవచ్చు. ఒక బోరాను బాహ్యకక్షలో 3 చొప్పున, ఒక బోరాను బాహ్యకక్షలో 3 చొప్పున 5 బోరాన్లు, 5 ముళ్ళ 15 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఒక హైడ్రోజన్ బాహ్యకక్షలో 1 చొప్పున మొత్తం 9 హైడ్రోజన్లకు 9 × 1 9 ఎలక్ట్రాన్లు ఉంటాయి. మొత్తం 24 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టయితే వాటి బంధాలు ఏ విధంగా ఉంటాయి చూడండి. ఇది స్క్వేర్ పిరమిడ్ నిర్మాణంలో ఉంటుందని, నిడోబోరేన్ అంటామని, త్రిభుజాకార ముఖం 4 ఉంటాయని. సో ఏ విధంగా ఉంటాయి ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది, మరొక చెప్తున్నాము. త్రిభుజాకారంలో 4 ఉన్నాయి చూడండి, ఇక్కడ 1 2 3 4 ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు అందులో మనకు 5 BH టెర్మినల్ బంధాలు, 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బంధాలు ఉంటాయి. ఇందులో 10 ఎలక్ట్రాన్ బాలు ఉంటాయి. 4 BHB బనానా బంధము, బ్రిడ్జ్ బంధము, వరది బంధాలు అంటారు. ఇలా 3 కేంద్రకాలు 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇంకోటి 1వది BBB కేంద్రకం యొక్క బంధాలు, 3 ఎలక్ట్రాన్ బంధాలు. కానీ ఇది వెబ్ లాంటి బంధం, ఇది బాగా గమనించాలి. BBB బంధం అనేది ఖచ్చితంగా ఇలాంటి బంధమే కానీ మనం చెప్పుకున్నట్టుగా ఇలాంటి BBBB ఇలాంటిది కాదు, అలాంటిది కాదు, గుర్తుంచుకోండి. సో ఈ విధంగా ఇలా ఉండే బంధం అని చెప్పుకోవచ్చు. సో తర్వాత BB నేరు బంధాలు కూడా ఇక్కడ ఉన్నాయి, 2 బంధాలు ఉన్నాయి. ఈ విధంగా 12 బంధాలు 24 ఎలక్ట్రాన్లు పాలు పంచుకుంటాయి. సో మనము నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకోబోయే క్లాస్లో మనము ఇంకా మిగిలినవి B5H11 B6H10 B10H14 నా 3 నిర్మాణాలను వివరించుకొని ఆ తర్వాత కార్బోరేన్లు అంటే ఏమిటి, కార్బోన్ల వర్గీకరణ, కార్బోరేన్లు ఎట్లా ఉంటాయో చెప్పుకొని తర్వాత వ్యాడ్స్ రూల్స్ను కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో నెక్స్ట్ క్లాస్లో దీన్ని మనం పూర్తి చేసే ప్రయత్నం చేద్దాము. సరే వీలైతే ఇప్పుడు కొద్ది సమయం మళ్ళీ ఒకటి చెప్పుకుందాం. B5H11 ఇంతకుముందులాగా ఇక్కడ కూడా 5 ఉన్నాయి, కానీ తేడా చాలా 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 ముఖ్యమైన అంశం ఉంది. 5 ఉన్నాయి. ఇంతకుముందు ఇక్కడ తేడా చూడండి, ఇంతకుముందు చెప్పిన దాంట్లో అయితే ఇలా 4 ఉండి ఒకటి పైన ఉంటే ఈ విధంగా తీసుకున్నాం. కానీ ఇక్కడ కూడా 5 ఉన్నాయి, కానీ ఇవి చతురస్ర పిరమిడ్ కాదు. ఇక్కడ మనకు చాలా 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 ఉపయోగకరమైనది ఉంది. ఏంటంటే ఇక్కడ 4 ఉంటాయి, కానీ ఇలా ఉంటాయి, ఇలా ఉండి ఒకటి పైన ఉంటుంది. ఏంటి అంటే ఇది చతురస్ర పిరమిడ్కు కొంచెం ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంటే ఏమయ్యేది అంటే ఖచ్చితంగా ఇది పెంటాగోనల్ ప్లేనార్ పే అయ్యేది. దానిపైన ఒకటి కింద ఒకటి ఉన్నప్పుడు పెంటాగోనల్ పిరమిడ్ నిర్మాణం ఉండి ఇది B7H7-2 అనే ఒక క్లోజోబోరేన్లోకి వెళ్ళి 2 తొలగించినప్పుడు వచ్చింది. ఇంతకుముందు చెప్పుకున్న B5H9 ఏమో B6H10లోకి వెళ్ళి B6H6-2లోకి వెళ్ళి ఒకటి తొలగిస్తే వచ్చింది. అంటే
ఆక్టాహెడ్రల్ అష్టముఖ్యం నుంచి ఒక శీర్షం తొలగిస్తే వచ్చింది కనుక దాన్ని నిడోబోరేన్ అన్నాము. ఇది కూడా ఇది కూడా ఖచ్చితంగా మనకు 2 తొలగిస్తే వస్తుంది. ఎక్కడి నుంచి 2 తొలగించాలి? B7H7కి 2 తొలగిస్తే వస్తుంది. అప్పుడు మనకు వచ్చేది B5H11 వస్తుంది. ఇంతకుముందు B5H9 వచ్చింది కనుక ఇది అరాక్నోబోరేన్ అవుతుంది. సో ఇది బాగా గమనించాలి. దీంట్లో మనకి ఖచ్చితంగా ఇందులో బీబీ బంధాలు 2, బిహెచ్బి బంధము 1, బ్రిడ్జ్డ్ బంధాలు 4, టర్మినల్ బంధాలు ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ మొత్తం ఈ విధంగా ఉంటాయి. దీని నిర్మాణాన్ని మనం చూసుకోవడం చాలా జాగ్రత్తగా అవసరం ఉంటుంది. సో దీన్ని మనము చూసుకోండి. ఒక బోరాన్ భాగక్షలు ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండాలి? 3 చొప్పున 15 ఉండాలి. హైడ్రోజన్లు 11 చొప్పున మొత్తము మనకి 26 ఎలక్ట్రాన్లు ఉంటాయి ఇందులో. మీరే గమనించిన శక్తి ఎట్లా ఉంటుందో. ఈ నిర్మాణం చూడండి, పైనుంచి వేరియల్ వ్యూ చూడండి, పైనుంచి ఎలా ఉంటుంది, పైకి పొడుచుకొని వచ్చింది 4 ఇవి ఇలా ఉన్నాయి. ఇలా ఒకటి ఉంటే ఏమయ్యేదంటే ఈ విధంగా ఉంటే పెంటాగోనల్ పిరమిడ్ అయ్యేది. దీని కింద ఒకటి ఉన్నట్టయితే అప్పుడు పెంటాగోనల్ బైపిరమిడ్ అయిపోయి B7H7గా మారేది. B7H7- మారేది. అంటే ఇది B7H7- నుంచి వెళ్ళి రెండింటిని తొలగిస్తే వచ్చింది కనుక దీన్ని మనం అరాక్నోబోరేన్ అని అంటాము. అరాక్నోబోరేన్ యొక్క జనరల్ ఫార్ములా ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. B6BnHn+6గా చెప్పుకోవడం జరిగింది కనుక ఇది ఒక అరాక్నోబోరేను. అదే Bn+N+6. అదే ఒకవేళ B5H9 అయితే అది BnHn+4 కనుక అది నిడోబోరేను అని చెప్పుకుంటాము. సో ఇది దీంట్లో ఎన్ని బంధాలు ఉన్నాయనే విషయాన్ని మనం నెక్స్ట్ స్లైడ్లో మీరు చదువుకోవచ్చు, చూస్తే అర్థమవుతుంది. ఒక బోరాన్ వాహకక్షరం 3 చొప్పున 15 ఉండాలి. ఇంతకుముందు చెప్పుకున్న విషయాన్ని ఈ విధంగా చూసినప్పుడు 8 బోరాన్స్. ఇది ఒక అరాక్నోబోరేను. పెంటాగోనల్ పిరమిడల్ నిర్మాణం నుండి ఒక శీర్షం తొలగించగా వచ్చింది. యాక్చువల్గా ఇది పెంటాగోనల్ బైపిరమిడ్ నిర్మాణం నుంచి 2 శీర్షం తొలగించగా వస్తుంది. విరూపతతో కూడిన చతురస్ర స్క్వేర్ పిరమిడ్ నిర్మాణం కలిగి ఉంటుంది. 4 త్రిభుజాకార ముఖములను 3 త్రిభుజాకార ముఖములను. సో ఇది 8 BH టెర్మినల్ బంధాలు, 3 BH బంధాలు, 2 ఇలా 2 రకాల బంధాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు ఇందులో లేని బంధాలు ఏంటంటే డైరెక్ట్గా BB బంధం లేదు, అలానే B లాంటి వెబ్ బంధం కూడా లేదు. సో ఇది బాగా గమనించాల్సిన అంశము. సో మనం దీని నిర్మాణం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు 2 BB బంధాలు కాదు, 2 వెబ్ లాంటి బంధాలే ఉన్నాయి. ఇక్కడ మనకు BB బంధాలు, బెంట్ బంధాలు ఇక్కడ కూడా లేవు. మనకు బెంట్ బంధాలు ఇక్కడ కూడా లేవు. ఇవి మనం చెప్పినట్టుగా ఇవి బెంట్ బంధాలు కాదు, ఇవి BH ఇలాంటి బంధాలుగా భావించాలి. సో మనం నెక్స్ట్ వచ్చేసరికి B6H10 గురించి మనం నెక్స్ట్ క్లాస్ చెప్పే ప్రయత్నం చేద్దాము. సో అర్థం కాని విషయాన్ని అర్థం చేసుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం సఫలమని కోరుకుంటున్నాను. 1-2 సార్లు ఈ వీడియోని తయారు చేసుకొని వీడియోని విని తర్వాత అవసరమైతే సరిపోయే విధంగా మోడల్స్ తయారు చేసుకొని దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలరు. అర్థం కాని విషయాన్ని తెలుసుకోవడం కోసం సంప్రదించడం మర్చిపోవద్దు. సో దీంతో ఈరోజు క్లాస్ని ముగించడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. బాగా నేర్చుకున్నారని కోరుకుంటూ ముగిస్తున్నాను.